వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. రామచంద్రాపురం పట్టణం రాజగోపాల్ సెంటర్లో గల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద బ్రహ్మర్షి సుభాష్ ప్రతిజీ ఆశీస్సులతో పిరమిడ్ ధ్యాన యోగా స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ శిబిరం నిర్వహించారు. ప్రతి నెల 2వ ఆదివారం నిర్వహిస్తున్న ఉచిత ధ్యాన శిక్షణ శిబిరంలో పలువురు ధ్యానంపై శిక్షణ పొందుతున్నారు. శాకాహారం భుజిస్తూ నిత్య ధ్యానంతో జీవన విధానం అవలంబిస్తే శారీరక మానసిక ఆరోగ్యం కలుగుతుందని పాలకొల్లుకు చెందిన పిరమిడ్ మాస్టర్ శివప్రసాద్ వివరించారు. శ్వాసపై ధ్యాస పెట్టి ధ్యానం చేయాలని సూచించారు. రామచంద్రాపురం పట్టణంలో మెగా మార్కట్బా పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మాణానికి సంకల్ప సిద్ధి ఉంటే ఖచ్చితంగా పూర్తి అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఇంకేంటంటే ఆరోగ్యం ఎక్కడ వస్తుందండి? గిఫ్ట్ ఎక్కడ వస్తుంది? నేను చూశాను, ఫస్ట్ లోనే చూశాను. 3వ విజయంలో చూపించారు. పలానా జన్మలో పలానా రాజు నేను చేసిన తప్పిదం వల్ల నేను ఏమయ్యానో నాకు చూపించారు. నేను సర్పయోగం చేసి సర్పాలన్నీ కాదు నేర్చుకుందాం మేడం. తెలుసా నేను అన్నా నేర్చుకుందాం. మనం అంతా కూడా నేర్చుకోవడానికి వచ్చాము భూమి మీదకి అండి. మనకి ఏది ఆటంకం కాదు. ప్రతి శబ్దము కూడా మనకు అనువుగా మార్చుకోవాలి. చాలా అద్భుతంగా ప్రాసెస్ చేస్తున్నారు మాస్టర్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా ధ్యానిస్తున్నారు. చిన్న ప్రతి వాళ్ళకి దానిలో ఉన్న పట్టు లోతు తెలుస్తుందండి. నేను ఎన్నో జన్మల నుంచి ప్రయాణం చేశాను ఆయన, కానీ నీ గురించి నీకు తెలీదు, నా గురించి నీకు తెలీదు. కానీ నీ గురించి నాకు తెలుసు, నా గురించి నాకు తెలుసు అంటాడు ఎవరైనా. దేవదేవుడు కృష్ణ చైతన్యాన్ని గట్టిగా క్లాస్ కొడదాండి. తుంబురుడు అనుకోండి, ఆ తుంబుడు యొక్క సంగీత జ్ఞానాన్ని మీరు తిరిగి తెచ్చుకోవాలి, ఆపాదించుకోవాలి. అవునా కదా? మీకు ₹1 కోటి పోయాయండి వ్యాపారంలో. మళ్ళీ మీరు తెలివితేటలో జ్ఞానం పెంచుకుని ఎక్స్పీరియన్స్ పెంచుకుని మళ్ళీ వ్యాపారం పెట్టారు. ఈసారి లాస్ వస్తుందండి. అప్పుడు ఎందుకు లాస్ వచ్చిందంటే పెట్టుబడి మాత్రమే పెట్టారు, జ్ఞానము ఎక్స్పీరియన్స్ అనుభవం పెట్టలేదు. ఇక్కడ ఏమేం జరిగింది? జ్ఞానంతో పెట్టడం వల్ల జ్ఞానము పెట్టాము, పెట్టుబడి పెట్టాము, లాభం వచ్చిందా లేదా? మీరు పోగొట్టుకున్న కోటికి 10 కోట్లు వచ్చాయి. అప్పుడు మీకు అనిపించాలి యూనివర్స్కి ట్యాక్స్ కట్టాలి. ముందు సార్ చెప్పారు, పలానా మాస్టర్ గారు శివప్రసాద్ గారు పాలకొల్లు నుంచి వచ్చి చెప్పారు, ట్యాక్స్ కట్టాలి. ఈ 10 కోట్లు కనీసం ₹1 కోటి 2 కోట్లు పిరమిడ్లు కట్టించాలి అని ఉండాలి మనం. అర్థమైందండి? నాకు వచ్చిన సంకల్పం అప్పుడు జరిగిందండి. ఎప్పుడు 2014లో ఫస్ట్ ధ్యానం అనేది అందరికీ వస్తుందండి. ఒక బోట్లో పడవలో ప్రయాణంలో ఒక ఆయన పేపర్ ఇచ్చాడు, ధ్యానం గురించి చెప్తున్నాడు. పిరమిడ్ మాస్టర్ గడ్డం పెంచుకుని వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు ఆయన. నాకు అర్థం చేసుకునే అంత అవగాహన శక్తి రాలేదు. నాకు తప్పే, నాకు అర్థం కాలేదు. చెవిటోడు ముందు శంఖమూర్తి అని ఉపయోగం ఉంటుందండి. నాకు అలాగే అనిపించింది. తెలియలేదు, అర్థం కాలేదు, అర్థం కాలేదు. ఏదో చెప్తున్నాడు ఆయన బంధాలో, ఇది కనపడ్డవాడు కాదు, ఏదో చెప్తున్నాడు, వాగుతున్నాడు అనుకున్నాను. విమర్శ చేశాను, తప్పు అతనికి అండి. రెండో పాయింట్, మళ్ళీ రెండోసారి ఒక షిరిడి సాయిబాబా గుళ్ళో ఒక మహాతల్లి ఆవిడ ఒక చిన్న పేపర్ జెరాక్స్ తీయించి ఒక 500 పేపర్లని జెరాక్స్ తీసి బ్యాగ్లో పెట్టుకుని, హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని కనపడ్డ వాళ్ళ ఇస్తుంది. ఏం చేస్తుందండి ఆ మహాతల్లి? పాలకొల్లు అనంతలక్ష్మి గారు గట్టిగా క్లాస్ కూడా. ఇది మరి ఇలా డబ్బుతో పోలుస్తున్నాను అనుకోవద్దండి. ఒకటే వస్తుంది. మీరు 10 మందిని తయారు చేశారనుకోండి, ఈ 10 మంది 100 మంది అయ్యి, 100 మంది 1000 మంది అయ్యి, 1000 మంది 10,000 మంది, 10,000 మంది 1,00,000 మంది అయ్యి, 1,00,000 మంది 10 లక్షల మంది, 10 లక్షల మంది 1 కోటి మంది అయ్యి, 1 కోటి మంది 10 కోట్ల మంది అయ్యి, అలా 100 కోట్ల మంది అయ్యేడు అనుకోండి. ఆ క్రెడిట్ అంతా మీ విశ్వం అంతా అయినప్పుడు మన సృష్టికర్తలం అవుతామండి. అప్పుడే పూర్ణాత్మలు అవుతాం. అప్పుడు వరకు అవ్వండి. హంసాత్మలాగా గుడ్డుగుడి దీపాలాగా మిడిమిడి జ్ఞానంతో మిడిమిడి కాంతితో ఉంటాం మనం. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. మనంతా కూడా విశ్వవ్యాప్తం చేయాలండి. స్వార్థాన్ని వదిలేద్దాం, నిస్వార్థంగా పనిచేద్దాం, అందరినీ కలుపుకుని వెళ్దాం. ఇలా కత్తిరిలా కట్ చేసుకుని వెళ్దాం కాదు, సూదిలా కుట్టుకుని వెళ్ళిపోదాం, అందరిని కలుపుకుని వెళ్దామండి. అందరినీ కలుపుకుని వెళ్దాం. వాళ్ళు ఎటువంటి వాడైనా సరే కలుపుకుని ధ్యానం చెప్పాలి. అని ముక్కల్లాగేవాడు కానీ సరే చెప్పాలి. మన ధ్యానం తప్పులేదు. ఇంటే కర్మ, వినకపోతే కర్మ అండి. ఉంటో నమస్కారం, వినకపోతే నమస్కారం. అంతేనా? ఇంటో నమస్కారం, వినకపోతే ఒక నమస్కారం. అదే వినకపోతే 2 పెట్టాలండి. అంటే ఇలా ఉంటుందండి క్లాసెస్ అనేది. అంటే వాదోపోదనలు కాదు, సత్యాన్ని తెలుసుకుందాం మనంతా కూడా.
తెలుసుకుని ముందుకు వెళ్దాం. పత్రి గారి యొక్క అడుగు జాడల్లో ఆయన యొక్క ఆజ్ఞల మేరకు మనం పనిచేద్దాం. 2095 వరకు ఆత్మలోనే ఉంటారండి. మీరు నమ్మాలి ఖచ్చితంగా. నేను నమ్మాను. నా లోపల ఉన్నాడండి ఆయన ఎప్పుడు కూడా. అనుక్షణం అనువనువు నాలో నిబిడీకృతమై ఉన్నారు. ఈ మాట చెప్పండి అందరూ కూడా. అనుక్షణం